శ్రీశైల పాదయాత్రకు బయలుదేరామండి. నేను మా తమ్ముడు వెంకటాపురం గ్రామం చేరుకున్నాము. ఇక్కడ నుండి తెల్లవారుజామున బయలుదేరదాం అనుకున్నాము, కానీ జనాలు ఎక్కువ నైట్ టైమే బయలుదేరడంతో మేము కూడా 12 గంటలకు వెంకటాపురం గ్రామం నుండి అడవి మార్గం గుండా బయలుదేరాము. శ్రీశైల పాదయాత్ర అంటేనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వరకు నడుచుకుంటూ వచ్చాము. చీకట్లో వీడియో తీయడానికి వీలు కాలేదు కాబట్టి డైరెక్ట్ ఆంజనేయ స్వామి గుడి అడవిలోకి వచ్చాక ఇక్కడ వీడియో ఆన్ చేశాను. ఇదే అడవిలో కనబడే మొట్టమొదటి ఆలయం. ఇక్కడ నాగలుటి తాండా అనే చెంచొల్లె గూడెం ఉంటుంది. వాళ్ళ గూడెం మార్గంలో అడవిలోకి వెళ్ళవలసి ఉంటుంది. చాలా చీకటిగా ఉంది. రాత్రి 12 గంటల తర్వాత మేము నడుచుకుంటూ బయలుదేరాము. టార్చ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నాము. చిమ్మ చీకటికి చాలా భయం వేసింది. నాగలుటి దేవాలయం చేరుకున్నాము. వీరభద్రస్వామి టెంపుల్ ఇది నాగలుటిలో. నైట్ ఇక్కడ 2 గంటలైతే స్టే చేశాము. నైట్ ఇక్కడ పడుకొని 2 గంటలు తర్వాత ఇక్కడి నుండి తెల్లవారుజామున బయలుదేరామండి. తెల్లవారుజామున 5 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము. ఈ ద్వారం గుండా కొండ నాగలుటి కొండ ఎక్కేది ఉంటుంది. చాలా క్రిటికల్ మార్గము. నాగలుటి కొండ ఎక్కితేనే అమ్మయ్య అన్నట్టు అనిపిస్తుంది పరిస్థితి. చాలా ఎత్తైన మెట్లు, పెద్ద కొండ. ఈ పాదయాత్రలో ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది అంటే అది నాగలుటి కొండ. దాని తర్వాత రెండవది భీమకొలను. మొట్టమొదటి కొండ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా చీకటిగానే ఉంది. కొద్దిగా తెల్లవారుతుంది. ఉదయం 6 గంటల సమయంలో మేము కొండను ఎక్కడం ప్రారంభించాము. అయినా వీడియో ఆన్ చేశాను, కానీ కనపడగా ఉంది. కాసేపటి తర్వాత వీడియో క్లారిటీ వస్తుంది. మీరు ఈ శ్రీశైల పాదయాత్ర ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసినట్టయితే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. వెళ్ళని వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రకృతి అందాలతో నల్లమల్ల అడవిలో కైలాసంలో ఉన్నట్టు ఆ మహాదేవుడు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబాదేవిగా మనకు శ్రీశైలంలో దర్శనమిస్తారు. ఉదయం తెల్లారుతుందండి. చాలా ఎత్తైన కొండ ఇది. నడవలేని వాళ్ళు కూర్చొని మరీ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతుంటారు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ శ్రీశైల మార్గంలో ప్రయాణం చేయడానికి, పాదయాత్ర చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. శ్రీశైల పాదయాత్ర అని అంటేనే చిన్నపిల్లలు చూడండి ఎలా ఉరుకుతున్నారో టార్చ్ లైట్ వేసుకొని. చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఎక్కడ చూసినా అడవిలో అన్నదానాలు, రండి స్వామి అంటూ భోజనాలు పెడుతుంటారు. చాలా పుణ్యం కట్టుకుంటున్నారు అడవిలో అన్నదానం చేసేవాళ్ళు. తెల్లారిందండి. ఇది రెండవ సింహద్వారము. మొదటి సింహద్వారం ఇందాక వెళ్ళిపోయింది. రెండవ సింహద్వారం. ఇక్కడికి వచ్చామంటే మనము నాగలుటి కొండ ఎక్కేసినట్టే. ఇక్కడ నుండి ఇంత ఎత్తైన కొండలైతే ఉండవు, మామూలుగా ఉంటుంది. పక్కన లోయలు, దట్టమైన అభయారణ్యం అండి ఇది.
దట్టమైన అడవిలో శ్రీశైల పాదయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అడవి ప్రాంతంలో ఒక బోరింగ్ దగ్గర ఆల్ట్ సేదతీరనికే ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నామండి. మేము వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మాకు ఆ కొండ ఎక్కి ఆయాసమయ్యి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉందండి ఉదయాన్నే ఈ ప్రకృతి అందాలతో. నల్లమల్ల అభయారణ్యం ఇంత అందంగా ఉంటుందనేది కూడా మాకు ఇంతకుముందుకు తెలియదు. అడవిని, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మళ్ళీ బయలుదేరాము. ప్రశాంత వాతావరణంలో వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఉదయం టిఫిన్ అరేంజ్ చేశారు, పొంగలి. చాలా బాగుందండి టిఫిన్. ఇక్కడ టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కాళ్ళ నొప్పులకు. వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది అక్కడ. ఆ నుండి టిఫిన్ చేసి బయలుదేరామండి. సమయం వచ్చేసి 9 గంటలు కావస్తుంది. ఈ ఎండ స్టార్ట్ అయింది. కొన్ని లక్షల మంది పాదయాత్ర చేస్తుంటారండి ప్రతి సంవత్సరము. చూపర్లకు కనువిందు చేసే విధంగా ఉంటుంది ఈ ప్రకృతి అందాలు. నల్లమల్ల అభయారణ్యం. ఇక్కడ నల్లమల్ల అభయారణ్యంలో ఎన్నో జంతువులు ఉంటాయి, పులులు, చిరుతలు. కానీ ఈ పాదయాత్రికులకు మాత్రం ఎప్పుడూ ఇబ్బందికరంగా ఉండకుండా ఆ మహాదేవుడు ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తుంటాడని ఇక్కడ పాదయాత్రికులకు నమ్మకము. ఎప్పుడూ ఎలాంటి హాని జరగలేదండి. పెద్ద చెరువు అనే తాండాకి బయలుదేరామండి. నాగలొటి కొండ దాటేసి వెళ్తున్నాము. మార్గం మధ్యలో కోరికల కొండలో కట్టాల్సిన ముడుపులు ఇక్కడ కట్టారు. వీళ్ళకు తెలియదేమో, వచ్చిన వాళ్ళకి కొంతమంది కట్టారండి. కోరికల కొండలో ముడుపులు కట్టినట్టయితే, కోరికలు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందనేది పాదయాత్రికుల ఆత్మవిశ్వాసము. సంతానం లేని వారికి ఆ సంతానాన్ని కలిగజేస్తాడు ఆ మహాదేవుడు. ఇల్లు లేని వారికి ఇల్లు, డబ్బు లేని వారికి డబ్బు, అన్నీ సకల సౌకర్యాలు కలిగిస్తాడండి ఈ కోరికల కొండలో కోరుకున్నట్లయితే. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే మీరు పాదయాత్ర ద్వారా కోరికల కొండకు చేరుకొని అక్కడ ఒడిగట్టి ఉయ్యాల ఊపినట్టయితే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయండి. ఎంతోమందికి, కొన్ని కోట్ల మందికి సంతానం కలిగినట్టు నిదర్శనాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి కోరికల కొండ ప్రారంభమైంది. ఇక్కడ నుండి మీరు ఏవైనా కోరికలు ఉంటే ముడుపు కట్టుకోవచ్చు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఉయ్యాలలు కట్టారు, మీరు గమనించవచ్చు. వాళ్ళు సంతానం కొరకు ఈ ఊయలలు కట్టి ఊపి మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇల్లు లేని వారు ఆ రాళ్ళని ఇండ్లుగా మార్చి కట్టి మొక్కుకుంటుంటారండి. ధనం కావాల్సిన వారు ఈ మట్టిని కుప్పగా పోసి మాకింత ధనం కావాలని కోరుకుంటారు. ఒక్కొక్కరికి ఒక కోరిక అండి. మానవుడు ఒక కోరికల పుట్ట.
ఒకటి తీరితేనే ఇంకొక కోరిక, ఒకటి తీరితేనే ఇంకొక కోరిక. ఈ కోరికలన్నీ నెరవేర్చడానికి ఈ కోరికల కొండ ఈ శ్రీశైల పాదయాత్రలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి కోరికనైనా సరే కోరుకున్నట్లయితే మనస్ఫూర్తిగా ఆ బ్రహ్మరాంబ మల్లికార్జున దయ వల్ల ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. మీరు ఒకసారి వచ్చి కోరుకొని చూడండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. కోరికల కొండను దాటి బయలుదేరామండి భీమకొలనుకు. భీమకొలనుకు పోయే మార్గంలోనే కత్తలకొండ అనే రహదారి వస్తుంది. ఒకప్పుడు కొండంతా కత్తల మాదిరి గుచ్చుకునేలా ఉంటాయని అన్నారు. ఇప్పటికైతే మనుషులు నడిచి నడిచి అలాంటిది ఏం లేదు. అడవి మార్గం గుండా కత్తలకొండను దాటేసి మనం భీమకొలనుకు దగ్గరలో ఉన్నామండి. చుట్టూ పెద్ద లోయలు, కొండలు, దట్టమైన అడవులు. వర్షాకాలంలో చాలా పచ్చగా కనిపించే ఈ అడవి ఎండల కారణం చేత ఎండిపోయినట్లు అగుపిస్తుంది. ఇక్కడ చూడండి, ముసలావిడ కూడా నడుస్తుంది. చుట్టూ దట్టమైన కొండ ప్రాంతము. కొద్దిసేపు రెస్ట్ తీసుకునేసరికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. లక్షల మంది జనాభా పాదయాత్ర చేస్తారు కాబట్టి మనకేమీ ఎలాంటి భయం అనేది ఉండదండి. ఒక దగ్గర కూర్చుంటే వీళ్ళు వెళ్ళిపోయినారు కదా అనే లోపలనే వేరే బ్యాచ్లు వస్తూనే ఉంటారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి భీమకొలంలోకి దిగే మార్గం అండి ఇది. చాలా జాగ్రత్తగా దిగాలి. దారి వర్షాలు పడి శిథిలమై మెట్లు సరిగా లేవండి. చాలా భయంకరంగా ఉంటుంది. దిగే సమయంలో జాగ్రత్తగా దిగాలి. స్లిప్ అయితే మాత్రం జారిపడే పరిస్థితి. ఇదేనండి భీమకొలను. మేము భీమకొలంలో కిందికి దిగేసాము. ఇక్కడ నుండి పైనకి ఎక్కితేనే కైలాస ద్వారం గుండా శ్రీశైలం వెళ్ళవచ్చు. ఇంకా చీకటి పడుతుంది. మేము పైనకి బయలుదేరుతున్నాం. కాసేపటికి కైలాస ద్వారం ద్వారా నేను కెమెరా ఆన్ చేస్తానండి. ఇక్కడ కనిపించేదేనండి కైలాస ద్వారం. ఈ కైలాస ద్వారం గుండా మనం శ్రీశైలం వెళ్ళవచ్చు. భీమకొలం పైనకి ఎక్కినామంటే మనం ఆటోమేటిక్గా శ్రీశైలం వచ్చినట్టే. ఈ కైలాస ద్వారం గుండా కాసేపటికి అటకేశ్వరం చేరుకుంటాము. చాలా ఎత్తుగా భీమకొలం ఎక్కి అలసిపోయామండి. చాలా మెట్లు ఉన్నాయి. వెళ్తుండగానే ఎక్కొస్తే బాగుంటుందండి. చీకటి పడ్డాక మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ కైలాస ద్వారం గుండా బయటకు వస్తే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారండి. ఉచిత అన్నదానము, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, పాదయాత్ర భక్తులకు సౌకర్యాలు, దేవస్థానం నుండి మంచినీటి సరఫరా కూడా ఉందండి. ఇక్కడ స్నానం ఆచరించడానికి ఉచిత వైద్య శిబిరాలు, దేవస్థానం వాళ్ళు చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఇదే అటకేశ్వర టెంపుల్ ప్రాంగణం. ఇదేనండి అడవిలో మనం పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం వచ్చే మార్గము. చూశారు కదండి. మళ్ళీ నెక్స్ట్ ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. ఇదే శ్రీశైల పాదయాత్ర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.